చైత్రని ఫుల్గా చెక్ చేసి నథింగ్ టు వరీ మేడం, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఉండాలి అని చెప్పాడు. తను ఆఫీస్కి వెళ్తా అంటుంది. డాక్టర్ వెళ్ళొచ్చు అంటారా? ఇప్పటికీ 5 డేస్ అయింది కదా. తన హెల్త్ ఫస్ట్ నుంచి ఫిట్గా ఉంది కాబట్టి త్వరగా కోలుకుంది. నార్మల్ కండిషన్కి వచ్చింది. పర్లేదు వెళ్ళమనండి. ఇంట్లో ఉంటే కూడా బోర్గా ఫీల్ అవుతుంది. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా ఉంటే చాలు అని అన్నాడు. అమ్మయ్య, థ్యాంక్ యూ డాక్టర్, లేకపోతే వీళ్ళు నన్ను పేషెంట్లానే ఉంచేవారు అని అంది. డాక్టర్ నవ్వుతూ బట్ నో స్ట్రెస్ ఓకేనా అని అన్నాడు. ఓకే డాక్టర్ అని అంది. డాక్టర్ వెళ్ళాక అందరూ హాల్లో కూర్చున్నారు. అభిమన్యు, వసుంధర, కళావతి, గోపాల్ వర్మ, చాందిని, అర్జున్, చైత్ర, నయన్, చైతన్య, హరీష్ అందరూ రిలాక్స్గా కూర్చున్నారు. అమ్మయ్య, డాక్టర్ చెప్పాక కొంచెం గుండెల్లో దడ తగ్గింది అని వసుంధర అంది. హా, అవును, ఎవరికి ఏం కాకుండా అందరూ చల్లగా ఉన్నారు, అదే మంచిది. వెంటనే అన్ని మొక్కులు తీర్చుకోవాలి అని కళావతి అంది. డాక్టర్ చెప్పారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నన్ను ఒక డాల్లా చూసుకునేవారు అని చైత్ర అంది. బేబీ, యువర్ ఆల్వేస్ అవర్ ప్రిన్సెస్, నీకేమైనా అయితే మాకెలా ఉంటుంది అని అభిమన్యు అన్నాడు. ఇదంతా నా వల్లే జరిగింది. అనవసరంగా పార్టీ అరేంజ్ చేయమనకపోతే ఇదంతా జరిగేది కాదు అని హరీష్ అన్నాడు. నువ్వు కావాలని చేయలేదు కదరా, అందరం హ్యాపీగా ఉందాం అనుకున్నాం. ఇలా జరిగిన దాంట్లో ఎవరి ప్రమేయమూ లేదు, ఎవరి తప్పు లేదు అని అభిమన్యు అన్నాడు. అవును హరీష్, నువ్వు అనవసరంగా ఫీల్ అవ్వకు అని గోపాల్ వర్మ అన్నాడు. ఇలా అందరూ మాట్లాడుకుంటూ ఉంటే చాందినికి కాల్ వచ్చింది. హలో, హూ ఈజ్ దిస్ అని అంది. మిసెస్ చాందిని, అర్జున్ ఎనిమి అని అవతల వ్యక్తి అన్నాడు. ఎక్స్క్యూజ్ మీ అని అక్కడి నుండి వెళ్దామని చాందిని అడుగేసేలోపు అవతల నుండి ఆ వ్యక్తి అక్కడే ఆగు, అక్కడి నుండి ఒక అంగుళం కూడా కదలకు, స్పీకర్ ఆన్ చేయి అని అన్నాడు. చాందిని అక్కడే ఆగింది. అందరూ చాందినినే చూస్తూ ఉన్నారు. చాందిని స్పీకర్ ఆన్ చేసింది. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మిసెస్ చాందిని, అర్జున్ రైవల్. చాందిని రైవల్ అంటే కూడా చాలా గ్రేట్ అనిపిస్తుంది కదా అని అన్నాడు. చాందిని సైలెంట్గా ఉంది. చాందినితో రైవల్టీ ప్రమాదం అంటారు, కానీ నాకు మాత్రం చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది. టామ్ అండ్ జెర్రీ తెలుసుగా నీకు, అలా నువ్వు పరిగెడుతుంటే నేను పట్టుకుంటానన్నమాట. చాలా బాగుంది కదా అని నవ్వాడు. అందరూ రిలాక్స్గా కూర్చున్నారా? ఎంజాయ్ చేయండి, ఏదైనా ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి అంటారు పెద్దలు, సో మీరు కూడా ఎంజాయ్ చేయండి. చందు అని పిలిచి, అవును, నిన్ను చందు అని పిలవచ్చు కదా, మనం ఇప్పుడు చాలా క్లోజ్ అయ్యాం కదా, పిలిస్తే ప్రాబ్లం లేదులే. చందు, నిన్ను చంపడానికి పాయిజన్ కలిపాను, కానీ మీ ఆడపడుచు తింది, అందులో నా తప్పేం లేదు. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఇన్సిడెంట్ వల్ల నాకు ఒక విషయం మాత్రం అర్థమైంది. నిన్ను చంపితే ఒక్కసారికే చచ్చిపోతావు, కొన్ని రోజులు బాధపడి నీ ఫ్యామిలీ కూడా మర్చిపోతారు. అదే నీ వాళ్ళని చంపితే అప్పుడు నీ కళ్ళలో బాధ, భయం చూడ్డానికి ఎంత బాగుంటుంది కదా అని అన్నాడు. చాందిని సైలెంట్గా పులిలాగా చూస్తూ ఉంది. అసలు తలుచుకుంటూ ఉంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి తెలుసా. నీ వల్లే వాళ్ళు చనిపోయారని నువ్వు పడే బాధ, గిల్ట్ లైఫ్ లాంగ్ నిన్ను వెంటాడుతుంది. అది చూసి నేను ఎంజాయ్ చేస్తే అప్పుడు వస్తుంది అసలైన కిక్ అని నవ్వాడు. ఇప్పటి నుండి ఎప్పుడు ఎవరిని అటాక్ చేస్తానో నాకే తెలీదు. మీలో ఎవరు ఆ లక్కీ పర్సన్ మీరే డిసైడ్ చేసుకోండి. చందు, ప్రతి నిమిషం పడే టార్చర్ నేను నా కళ్ళారా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటా. బాయ్ అని ఫోన్ పెట్టేశాడు. అంతా నిశ్శబ్దమైంది. చాందిని, అర్జున్ కూడా అలాగే కూర్చుని ఉన్నారు. చాందిని, అర్జున్, మీ ఇద్దరు సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. శత్రువు మన కళ్ళ ముందుకు వచ్చి మరీ హెచ్చరిస్తున్నాడు. వాడికి వర్మ ఫ్యామిలీ, రాయ్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో రుచి చూపించండి అని గోపాల్ వర్మ అవును అన్నాడు. అవును, అంకుల్ చెప్పింది నిజమే, ఇలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు, వాడికి తగిన బుద్ధి చెప్పండి అని హరీష్ కోపంగా అన్నాడు. మ్యామ్, ఆ నెంబర్ ట్రేస్ చేయడానికి వీల్లేదా అని చైత్ర అంది. చాందిని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. అవును మ్యామ్, నెంబర్ ట్రేస్ చేయొచ్చుగా అని నయన్ అన్నాడు. అర్జున్ చాందినినే చూస్తూ ఉన్నాడు. చందు ఇంత సైలెంట్గా ఉంది అంటే దాని అర్థం ఇంకేదో ఉంది అని అర్జున్ అనుకున్నాడు. అప్పుడే చాందిని మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది. అది చూసిన వెంటనే అర్జున్ పద అని చాందిని ఎవరితో ఏం మాట్లాడకుండా బయటకు వెళ్ళింది. చైత్ర, నయన్ ఒకరి మొహలు ఒకరు చూసుకుని మాకు పని ఉంది ఇప్పుడే వస్తామని చైత్ర నయన్ని తీసుకుని అర్జున్ వాళ్ళని ఫాలో అయ్యింది.
కార్లో అర్జున్ చాందినిని చూసి దొరికాడా అని అడిగాడు. అంత కాన్ఫిడెంట్గా దొరికాడా అని ఎలా అడుగుతున్నావు? నా చందు గురించి నాకు తెలీదా? నువ్వు అంత సైలెంట్గా ఉన్నావంటేనే సంథింగ్ ఏదో ప్లాన్ చేసే ఉంటావు అని నాకు ఎప్పుడో అర్థమైంది. నాట్ బ్యాడా? అన్ని ఇయర్స్ గమనించిన చైత్ర నయన్లు కనిపెట్టలేకపోయారు. నువ్వు కనిపెట్టావంటే గ్రేట్. మరి ఇక్కడ ఉంది ఎవరు? ది గ్రేట్ అర్జున్ వర్మ. అబ్బో, చెప్పు ఏం జరిగిందో అని అడిగాడు. ఖచ్చితంగా వాడు కాల్ చేస్తాడు, లేకపోతే ఏదో ఒకటి చేస్తాడని ఎక్స్పెక్ట్ చేశాను. నాకు వచ్చిన ప్రతి అన్నోన్ నంబర్ ట్రేస్లో పెట్టాను. ట్రేస్ చేయని విధంగా ఉండే నంబర్స్ కూడా ట్రేస్ చేసే ఎక్స్పర్ట్స్ని పెట్టాను. సో అలా కాల్ ఎక్కడి నుండి వచ్చిందో తెలిసింది. ది గ్రేట్ చాందిని అనిపించుకున్నాం. అది సరే కానీ వాళ్ళని ఏం చేద్దాం అని మిర్రర్లో ఫాలో అవుతున్న చైత్ర నయన్ని చూపెట్టాడు. నేను అదే ఆలోచిస్తున్నా. ఇద్దరూ మొండిగట్టాలు, చెప్తే వినరు అని అంది. వాళ్ళని ఎలా బోల్తా కొట్టించాలో నాకు తెలుసు అని ఒక ఫోన్ చేశాడు. ఎస్, 5 minutesలో కారు ఉండాలి అని అన్నాడు. ఒకే నెంబర్ ప్లేట్, ఒకే కలర్ కార్ పెట్టావు, కానీ అక్కడ ఉన్నది నా శిష్యులు, అంత ఈజీగా బోల్తా కొట్టించలేవు అని డ్రైవ్ చేస్తూ అంది. నువ్వు వాళ్ళకి గురువు అయితే నేను దాని అన్నని, చూస్తూ ఉండు ఎలా బోల్తా కొట్టిస్తాను అని అన్నాడు. ఒక మలుపులో కారు క్రాస్ అయ్యేటప్పుడే మీ కార్ మిస్ అయ్యి వేరే కారు వచ్చింది. సేమ్ నంబర్, సేమ్ కలర్, ఇద్దరే మనుషులు ఉన్నారు. కొంచెం సేపటికి చైత్ర కార్ ఫాలో అయ్యేది కనిపించలేదు. అరే ఏరి వీళ్ళు కనిపించట్లేదు అని చాందిని అంది. చెప్పాగా బోల్తా కొట్టిస్తాను అని. కొట్టించాను అని అర్జున్ అన్నాడు. ఎలా? అదే అర్జున్ మ్యాజిక్ అంటే. ఒక ముద్దు పెట్టు, ఎలా చేశానో చెప్తాను అని అన్నాడు. మనం ఎంత డేంజర్లో ఉన్నాం, నువ్వేం అడుగుతున్నావు? అందుకే అడుగుతున్నాను. డేంజర్లో ఉన్నప్పుడే ఇలాంటివి చేయాలట అని ఎక్కడ విన్నాను. నాన్సెన్స్ మాట్లాడకు. అదంతా నాకు తెలీదు. నాకు ముద్దు కావాలి అంతే. నేను డ్రైవ్ చేస్తున్నా, ఎలా ఇస్తాను? దానికి సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ ఉంది. దానికి సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ ఉంటుంది. అది క్లిక్ చేయి, అప్పుడు కారే డ్రైవ్ చేస్తూ వెళ్తుంది. నువ్వు నాకు కిస్ ఇవ్వచ్చు. సెల్ఫ్ డ్రైవింగ్ మోడా? అది ఎప్పుడు పెట్టావు? ఇలా యూజ్ అవుతుందంటే ఎప్పుడో పెట్టాను. ఈ తెలుగుకి ఏం తక్కువ లేదు, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు కొంచెం లేట్ అయినా కూడా మన ఎనిమి మన చేతుల్లో ఉండి చేజారిపోతాడు. తర్వాత నువ్వు ఎన్ని అడుగుతా అన్ని ఇస్తాలే అని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంది. ప్రామిసా? ప్రామిస్ అని చేసింది. అయితే ఓకే, నేను ఈ టైంలో ఏది అడిగినా చేస్తాను అని కావాలని ఇలా చేసావు కదా. ఆబ్వియస్లీ ఇడియట్, నీ సంగతి తర్వాత చెప్తాను అని. తర్వాత థ్యాంక్ యూ, నన్ను కూల్ చేయడానికి ఇదంతా చేసావని తెలుసు అని అంది. నీకు అన్నీ నేను చేసే తెలిసిపోతున్నాయి, ఇలా అయితే మజా రాదు అని అన్నాడు. పిచ్చి, అలా తెలిసిపోతున్నాయి అంటే నేను నిన్ను ఎంతగా అర్థం చేసుకుంటున్నాను, ఎంతగా ఇష్టపడుతున్నానో అర్థం అవ్వట్లేదా అని అంది. ఇదిగో నువ్వే చెప్పి మళ్ళీ నువ్వే రూల్స్ బ్రేక్ చేస్తున్నావు అని అన్నాడు. చాందిని అర్థం కాక చూసింది. సీరియస్ మ్యాటర్ వైపు వెళ్తూ ఇప్పుడు ముద్దు ముచ్చట్లు అవసరం లేదని నువ్వే నన్ను టెంప్ట్ చేస్తున్నావు, ఇది అన్యాయం అని అన్నాడు. చాందిని నవ్వి ఊరుకుంది. అక్కడ చైత్ర నయన్ వేరే కార్ని ఫాలో అవుతూ డౌట్ వచ్చి ఆగారు. నాకు వచ్చిన డౌటే నీకు వచ్చిందా అని అంది. వాళ్ళిద్దరూ మనల్ని బోల్తా కొట్టించి వెళ్ళారు అని నయన్ అన్నాడు. ట్రాక్ చేసి ఫాలో అవుదామా అని చైత్ర అంది. వద్దు, మ్యామ్కి ఇష్టం లేనప్పుడు ఎందుకు? వాళ్ళు ఆలోచించకుండా ఏది చేయరు కదా, మనం డ్రాప్ అవడమే బెటర్ అని అన్నాడు. నయన్ తగ్గి మాట్లాడుతున్నాడా? ఇది 8వ వింతనా? నేను ఒక్కనే ఉంటే ఎంత ర్యాష్గా అయినా ఉంటాను, ఎంత డేంజరస్ పనులైనా చేస్తాను, కానీ నీ రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది. నిన్ను నువ్వు కాపాడుకునే క్యాపబిలిటీ నీకు ఉండొచ్చు, కానీ నీకేమైనా జరిగితే తట్టుకునే గుండె నాకు లేదు అని కార్ రివర్స్ తిప్పాడు. చైత్ర నయన్ మాట్లాడిన మాటలు విని స్టన్ అయింది. అక్కడ అర్జున్కి కాల్ వచ్చింది. ఓకే గుడ్, వాళ్ళు సేఫ్గా ఇంటికి రీచ్ అయ్యేలా చూడండి అని పెట్టేశారు. వాళ్ళు రిటర్న్ అయ్యారా? అంత తొందరగా గివప్ ఇస్తారని నేను అనుకోలేదు అని అర్జున్ అన్నాడు. నేను కూడా అనుకోలేదు. ఇద్దరే ఇంత ఈజీగా వెనక్కి తిరుగుతారు అనుకోలేదు. నయన్లో మెల్లమెల్లగా మెచ్యూరిటీ వస్తుంది, నా సిస్టర్లో కూడా వస్తుంది అని చెప్పాడు. చైత్ర చాందిని నవ్వి ఊరుకుంది. అలా కొంచెం సేపు జర్నీ చేశాక ఒక పాతబడ్డ బిల్డింగ్ దగ్గరికి రీచ్ అయ్యారు. ఇదే నా ప్లేసు అని అడిగాడు. లొకేషన్ అయితే ఇదే చూపెడుతుంది, పద లోపలికి వెళ్దాం అని ఇద్దరు గన్లు పట్టుకొని వెళ్ళారు. మొత్తం చీకటి ఉంది, ఎవరూ లేరు. అర్జున్ చాందిని భుజం చుట్టూ చెయ్యేసి పట్టుకున్నాడు.
ఏదో సౌండ్ వస్తే అటువైపు కాల్చారు. కానీ ఎవరూ లేరు. హహహహహ అని నవ్వు వినపడింది. చూస్తే ఎవరూ లేరు. అర్జున్, చాందిని బాడీ గార్డ్స్ ఎవరికీ తెలియకుండా చీకట్లో కలిసిపోయి ఉన్నారు. వెల్కమ్ మిస్టర్ అండ్ మిసెస్ చాందిని అర్జున్ అని గొంతు వినపడింది. ఫోన్లో విన్న వాయిస్, ఇప్పుడు మాట్లాడిన వాయిస్ అదే వాయిస్ వినపడుతుంది. కానీ మనిషి కనపడట్లేదు. ఏంటి చందు, అంత ఈజీగా దొరకబట్టాలనే నీ ఆశన? టామ్ అండ్ జెర్రీ ఆట ఆడుదాం అనుకున్నాం కదా, నా థ్రిల్ అంతా పాడు చేసావు. ఏమో అనుకున్నా కానీ నిజంగా చాలా తెలివైన దానివే. ట్రేస్ చేయలేని నంబర్ని కూడా ట్రేస్ చేసావంటే నీ కెపాసిటీకి హ్యాట్స్ ఆఫ్ అని ఆ వ్యక్తి అన్నాడు. ధైర్యం ఉంటే ముందుకొచ్చి మాట్లాడు అని అర్జున్ అన్నాడు. అర్జున్, అనవసరంగా చందుని పెళ్లి చేసుకుని నువ్వు ప్రమాదంలోకి వెళ్ళావు. లేకపోతే హ్యాపీగా ఉండేవాడివి. ఎప్పటికైనా చాందినిని వదిలే, నిన్ను నీ ఫ్యామిలీని వదిలేస్తా అని అన్నాడు. చేతగాని వాడే ఇలాంటి మాటలు మాట్లాడతాడు. ధైర్యం ఉన్నవాడు ఫేస్ టు ఫేస్ చూసుకుంటాడు అని అర్జున్ అన్నాడు. మీది ఇంత అన్యోన్య దాంపత్యం అని తెలియక విడదీయాలని చూశాను. కలిసి చేస్తా అంటే చావండి, నాకేం ప్రాబ్లం లేదు అని అన్నాడు. ఫస్ట్ నువ్వు ముందుకి రారా, ఆ తర్వాత మాట్లాడు అని చాందిని అంది. వా 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 చందు, నీ వాయిస్ ఎంత స్వీట్గా ఉంది. ఆ వాయిస్తో వార్నింగ్ ఇస్తుంటే ఎంత ఘాటుగా ఉంది అని అన్నాడు. అర్జున్, చాందిని ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. వీడొచ్చేలా లేడు, ఎలా అయినా బయటికి రప్పిద్దాం అని ఇద్దరు కళ్ళతోనే అనుకున్నారు. అబ్బబ్బబ్బా, ఏమి అమరి ప్రేమికులరా బాబు, చూపులతోనే మాట్లాడుకుంటున్నారు. సూపర్. ఏంటి మీ నెక్స్ట్ ప్లాన్? నన్ను ఎలా బయటికి రప్పించాలనే కదా. రప్పించండి చూద్దాం అని అన్నాడు. మేమేం చేస్తున్నామో తెలుసు అంటే మమ్మల్ని వాచ్ చేస్తున్నాడు. కానీ ఎక్కడుండి వాచ్ చేస్తున్నాడో తెలియదు. కెమెరాస్ ఎక్కడ పెట్టినా ఇంత చీకట్లో ఎలా కనపడుతుంది, ఎలా చూస్తూ ఉన్నాడు అని ఇద్దరు ఆలోచిస్తున్నారు. బాస్, మేము చూసుకుంటాం, మీరు ముందుకు వెళ్ళిపోవడమే మంచిది అని చాందిని చెవిలో ఉన్న చిన్న మైక్రోఫోన్ నుండి వినపడింది. చాందిని తన కాల్ బూటుతో 2 times కొట్టింది. అంటే దాని అర్థం వెయిట్ చేయండి, ఏ యాక్షన్ తీసుకోవద్దు అని అర్థం. మీరు ఎంత ఆలోచించినా మీకు నేను కనపడే అవకాశమే లేదు, నేను బయటకు వచ్చే ఛాయిస్ లేదు అని మళ్ళీ వాయిస్ వినపడింది. అర్జున్కి ఏదో ఐడియా వచ్చి చాందినితో పాటు ఒక అడుగు ముందుకేశాడు. ఏం తేడా రాలేదు. అప్పుడు చాందినితో పాటు కిందకు వంగాడు. అప్పుడు గోడపై లైట్ పడింది. ఇద్దరూ అది చూశారు. ఎస్, వెంటనే రైట్ 180 డైరెక్షన్ రూమ్లోకి వెళ్ళండి ఫాస్ట్ అని కమాండ్ చేశాడు. ఆ వ్యక్తి ఇది ఊహించలేదు. వెంటనే అక్కడి నుండి వెళ్దాం అనుకునే లోపే అందరూ చుట్టుముట్టేసి గన్లు పెట్టారు. కొంచెం మూమెంట్ ఇచ్చినా కూడా అందరూ కాల్చడానికి రెడీగా ఉన్నారు. చాందిని, అర్జున్ కూడా వచ్చారు. మిసెస్ చాందిని, అర్జున్, యు ఆర్ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీ తెలివికి హ్యాట్స్ ఆఫ్ అని అన్నాడు. అసలు నిన్నెప్పుడు చూడలేదు, నువ్వెవరో కూడా తెలీదు, నన్ను ఎందుకు చంపాలనుకున్నావు, నాతో నీ శత్రుత్వం ఏంటి అని అడిగింది. నేనెవరో నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు మాకు బాగా తెలుసు. నిన్ను చంపాలని, టార్చర్ పెట్టాలని చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నా. కానీ మీ ఇద్దరి తెలివిని చాలా తక్కువ అంచనా వేశా. ఇలా దొరికిపోతాను అనుకోలేదు. నన్ను చంపడమే కదా మిగిలింది, వెయిట్ ఎందుకు చేస్తున్నావు అని అన్నాడు. నేను ఇంత ఈజీగా చంపను, నా కళ్ళ ముందే చైత్రను అలా చేశావు, నిన్నంత ఈజీగా వదులుతా అనుకున్నావా అని అంది. ఆ వ్యక్తి నవ్వుతూ, ఆ చందు, అందులో నా తప్పు లేదని చెప్పా కదా, నీ బదులు తను తిన్నది, దానికి నేను బాధ్యుడినా అని అన్నాడు. ఏది ఏమైనా చైత్రని అలా హాస్పిటల్లో ఉండడానికి రీజన్ నువ్వయ్యావు, నేను వదులుతానా అని గన్ను పెట్టింది. ఇప్పటి వరకు క్యాజువల్గా ఉన్న అతని కళ్ళలో ఫస్ట్ టైం భయం కనపడింది. చందు, నన్ను చంపను, టార్చర్ పెడతానన్నావు, ఏం చేస్తున్నావు అని అన్నాడు. చాందిని చేసేది అర్థమై అర్జున్ సైలెంట్గా ఉన్నాడు. నిన్ను చంపుతా అని గన్ పెట్టలేదు, ఎందుకు భయపడుతున్నావు? చిల్, రిలాక్స్, మనకు చాలా టైం ఉంది, నేను ఎలా టార్చర్ పెడతానో డీటెయిల్గా చెప్తాను విను అంది. ఫస్ట్ తీసుకెళ్ళగానే ఐస్ ఉంటుంది కదా, దానిపై పడుకోబెడతాం, అలాగే రోజంతా ఉంచి తర్వాత ఒళ్ళంతా సూదులతో గుచ్చుతాం. నెక్స్ట్ నాకు చాలా ఇష్టమైన పార్ట్ వేలి గోల్రని, కాలి గోల్రని తీయడం. కాకపోతే అలా తీసేటప్పుడు పొరపాటుగా అప్పుడప్పుడు చేతి వేళ్ళు, కాలి వేళ్ళు తెగుతాయి. ఆ తర్వాత ఆ గాయాలకి పసుపు రాస్తాం, ఎందుకంటే అవి తగ్గితే మళ్ళీ కొత్తగా టార్చర్ చేయొచ్చు కదా అని చెప్తూ ఉంది. అది వింటూ ఉంటేనే ఆ మనిషికి ఒళ్ళంతా భయం పుట్టింది. అతను ముందుకు అడుగేస్తుంటే చాందిని తలకి గన్ గురిపెట్టింది. మేడం,
నేను చెప్పేది వినండి అని జేబులో నుండి ఏదో తీసేలోపే తలలోకి బుల్లెట్ వెళ్ళింది. ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. చాందిని, అర్జున్ ఇద్దరూ ఒకేసారి క్లియర్ చేసేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళాడు. చాందిని కారులో రిలాక్స్ అవుతుంది. అర్జున్ డ్రైవ్ చేస్తున్నాడు. చందు, అంతా అయిపోయింది కదా, రిలాక్స్ అవ్వు అని అన్నాడు. అని కళ్ళు మూసుకొని పడుకుంది. కొంచెం సేపట్లో ఇంటికి వెళ్ళారు. అందరూ వీళ్ళ కోసమే టెన్షన్గా ఎదురు చూస్తున్నారు. చందు, నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని అర్జున్ అన్నాడు. చాందిని వెళ్ళింది. అర్జున్ సోఫాలో కూర్చొని జరిగిందంతా చెప్పాడు. అంతా దేవుడి దయ, అంతా మంచి జరిగింది కదా అని కళావతి అంది. ఆ విషయాలు వదిలేయండి. చందు, నువ్వు కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్ళండి. పెళ్ళైనప్పటి నుండి మీరు కలిసి ఒంటరిగా ప్రశాంతంగా గడిపింది లేదు. ఎప్పుడు చూడు టెన్షన్స్ మధ్య ఉన్నారు అని అభిమన్యు అన్నాడు. ఆ విషయం చందుని అడిగి డిసైడ్ అవుతాను డాడ్. కానీ రేపు చందు నేను కొత్తగా కొన్న ఇంటికి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నా. ఇంకా చందుకి చెప్పలేదు. మీరందరూ ఓకే అంటే తనకు చెప్తాను. తను ఓకే అంటే వెళ్తాం అని అన్నాడు. అందరూ సైలెన్స్ అయ్యారు. మిమ్మల్ని వదిలి ఉండడం మాకు ఎవరికి ఇష్టం లేదు. కానీ మీరు సంతోషంగా ఉండడానికైనా మేము ఒప్పుకుంటున్నాం. వెళ్ళండి అని గోపాల్ వర్మ అన్నాడు. అవునరా, ఇద్దరూ హ్యాపీగా కలిసి ఉండండి. తొందరగా మనవరాలను మనవన్నో కనిస్తే వాడితో ఆడుకుంటూ ఉంటా అని కళావతి అంది. ఆ విషయం అయితే చందునే అడగాలి. చందు ఓకే అంటే ఎంతమంది పిల్లలైనా ఇవ్వడానికి నేను రెడీ అని అర్జున్ అన్నాడు. అందరూ నవ్వారు. సిగ్గులేని వెధవ ఎలా చెప్తున్నాడో చూడు. ముందు పైకెళ్ళి ఫ్రెష్ ఎయిర్ రెస్ట్ తీసుకో అని కళావతి అంది. అరే, మీరే అడుగుతారు, చెప్తే ఇలా అంటారు అని వెళ్ళాడు. అర్జున్ పైకి వెళ్ళాక, అభి, నిజంగా మీ ఇల్లు చూస్తుంటే ఐడల్ ఫ్యామిలీలా అనిపిస్తుంది నాకు. యువర్ లక్కీ అని హరీష్ అన్నాడు. ఇంకో కూతురు కూడా పెళ్లి చేసుకుంటే లక్కీ అవుతాన్రా అని చైత్రని చూస్తూ అన్నాడు. డాడ్, నాకు టైర్డ్గా ఉంది, నేను రెస్ట్ తీసుకుంటాను అని చైత్ర పైకి వెళ్ళింది. ఇది ఎప్పుడు మారుతుందో ఏమో అని వసుంధర అంది. పైన రూమ్లో చాందిని పడుకుంది. అర్జున్ ఫ్రెష్ అయ్యి వచ్చి చాందిని పక్కన పడుకున్నాడు. బేబీ, నీ సంతోషం కోసం ఏదైనా చేస్తాను అని నుదురుపై కిస్ చేశాడు. చాందిని మెల్లగా కళ్ళు తెరిచి అర్జున్ని చూసి హాక్ చేసుకుంది. రేపు మనం మన ఇంటికి వెళ్తున్నాం అని అన్నాడు. అని గట్టిగా పట్టుకుంది.